ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఇస్తానంటాను. ₹1,00,00,000 తీసుకుంటా. 3 రోజులు ఒకళ్ళ ఇంట్లో, 3 రోజులు ఒకళ్ళ ఇంట్లో, ఒకరోజు శోభన్ బాబు. వైజాగ్ నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ మొదలెట్టింది పవిత్ర నరేష్. కాలంలో పేరెంట్స్ కూడా అలా ఇప్పుడు వాళ్ళని చూశారు ఏమో ఈ చందు. ఇక్కడ కూడా ఇంకొక పవిత్ర. వచ్చే వాడేవాడరా నాకు చెప్పడానికి, ఈ వేణుస్వామి లాంటి వాళ్ళ పని అది. దొంగ జాతకాలు పెట్టడం. నువ్వెవరా మరి చెప్పడానికి? నలుగురు భార్యలకి సంబంధించి ప్రశ్నిస్తారు కానీ జవాబు ఎవరి దగ్గర ఉండదు. ఎన్డీ తివారీ కొడుకు సుప్రీంకోర్టులో పోరాడి, మరి ఎన్డీ తివారీ అంత పెద్ద నాయకుడు, ఆ నాయకుడికి బుద్ధి లేదా? తేజ చెప్పడం, ఆ అమ్మాయి రక్షణ సంగతి ఏంటి, ఎవరు చెప్తారు ఇప్పుడు సమాధానం? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అండ్ ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్లో ఇవాళ వైజాగ్ మిస్ వైజాగ్ నక్షత్ర గురించే మాటలు చర్చలు జరుగుతున్నాయి. అసలు భార్య ఉండంగానే మళ్ళీ ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను తను వాదిస్తుంది. ఈ మాట మీద మన కృష్ణకుమారి గారు ఏమంటారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కానీ మనం చూస్తే సమాజంలో 2 నెలలకు 3 నెలలకు చూస్తుంటే 3 మంత్స్లోనే ఏదో ఒక రకంగా భార్య ఉండంగానే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇవి అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ మనం చూస్తే కనుక మిస్ వైజాగ్ నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. బట్ తేజ చెప్పడం వాక్యాలపైన, ఆయన నక్షత్ర వాక్యాలపైన మీరేం స్పందిస్తారు? ఎవరిది రైట్, ఎవరిది రాంగ్? అసలు మనం ఒక్క మాటలో పలానా వాళ్ళది రైటు, పలానా వాళ్ళది రాంగ్ అని చెప్పలేమండి. కుటుంబం అన్న తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అసలు సరిదిద్దుకోలేని తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. వాటిని రెండో వాళ్ళు ఎంతవరకు ఆలోచించాలి అంటే, ఇది నెగోషియబులా నాన్ నెగోషియబులా, అంటే మనం కూర్చుని మాట్లాడుకోదగిందా, అసలు మాట్లాడుకోవడానికి కూడా పనికిరాని విషయం అనేది తేల్చుకోవాలి. అంత నాన్ నెగోషియబుల్ అయినప్పుడు, అంటే అసలు ఇక్కడ మాట్లాడుకోవడానికి లేవు, మాటలు లేవు. సినిమా డైలాగ్ ఉంది కదా, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంత పరిస్థితి వచ్చిందా అంటే వాళ్ళు ప్రశాంతంగా విడిపోవడం కరెక్ట్ అండి. అలా కాకుండా ఇది ఒక సీరియల్ లాగా లాగి పీకి ఇద్దరూ ప్రశాంతత కోల్పోయి, ఇవాళ చూస్తే అతను చేసిన చర్యలతోటి, అతను చేసిన పనులకి ఇవాళ నక్షత్ర ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది సమాజం ముందు అంటే, ఒక ఓపిక లేని అమ్మాయిలాగా, ఒక భావావేశాలని కంట్రోల్ చేసుకోలేని మనిషిలాగా, అసలు ఆమె కంట్రోల్లో ఆమె లేనట్లుగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది నక్షత్రలో. మరి ఎంతలో ఎంత మార్పు! 5-6 సంవత్సరాల క్రితమో లేకపోతే 7-8 సంవత్సరాల క్రితమో మిస్ వైజాగ్గా ఉన్న అమ్మాయి మిస్ వైజాగ్ అవ్వడం అంటే, మిస్ ఇండియా అవ్వడం కానీ మిస్ యూనివర్స్ అవ్వడం అనేది మామూలు విషయం ఏం కాదు. అందంతో పాటు ఈరోజు తెలివితేటలు కూడా ఉండాలి అంటున్నారు. దానికి చాలా నేర్పు, ఓర్పు, చాలా సహనము అన్నీ కావాలి. మరి అన్నీ ఉన్న అమ్మాయి ఇవాళ ఒక జీవితంలో పోరాడి అలసిపోయి ఓడిపోయిన మొహంతో ఇవాళ అమ్మాయి సమాజానికి కనిపిస్తుంది అంటే, అసలు వివాహం అమ్మాయికి ఏమి ఇచ్చింది అనుకోవాలి? ఇలాగ ఉంటే కనుక మిస్ వైజాగ్ అయితే అయ్యేది కాదు, ఇంకెక్కడ అయ్యేది కాదు. అంటే ఇది ఖచ్చితంగా పెళ్లి తర్వాత వచ్చిన మార్పే. ఈ పెళ్లి తర్వాత వచ్చిన మార్పుని మనం ఎలా చూడాలి అంటే, భర్త ఎలా ఉన్నా సరే ఇది కాపురం, ఇది 4 గోడల మధ్యలో ఉండాలి, నడి రోడ్లో వేసుకోకూడదు, అల్లరి అవ్వకూడదు, అందరి ముందు పలచనవ్వకూడదు అని భరించి 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 ప్రెషర్ కుక్కర్లు అవ్వాలా ఆడవాళ్ళు? ఏదైనా నచ్చంది నిలదీయాలా అంటే సందర్భాన్ని బట్టి చేయాల్సిందే, కీలేరికి వాత పెట్టాల్సిందే, పెట్టకపోతే కాదు. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, అసలు ఇట్లా పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే ఎట్లా, మాకు ఇంతకంటే ఎక్కువ సమస్యలే వచ్చినాయి, మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళామా, ఇలా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలోనండి ఏ ఒక్కరి బాధ ఇంకొకరి బాధతో సమానం కాదు, ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎవరి బాధ వాళ్ళదే, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఇస్తానంటాను, పలానా బాధ తీసుకోమంటాను, ₹1,00,00,000 తీసుకుంటారు. బాధ ఎందుకు? అసలు మనము డబ్బులతోటో లేకపోతే హోదాలతోనో లేకపోతే సొసైటీలో పేర్లతోనో వీటితో బాధల్ని మనం కొలవగలవా? ఇప్పుడు తాళికి నువ్వు విలువివ్వు, భర్తకు విలువివ్వు, ఏదున్నా ఇంట్లో కూర్చుని మాట్లాడు, వాడి పరువు తీస్తే ఎట్లా అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఎంతవరకు ఓర్చుకోగలుగుతారు? మరి అతను చేసిన పనులు ఏమన్నా మామూలు పనులా? అసలు ఆ మహిళకు, ఒక ఆడమికి, ఒక భార్యకి నచ్చని పని చేశాడు అతను. నేను అనేది ఏంటంటే, ఇలాంటివి ప్రతి వాళ్ళ జీవితాల్లోనే జరుగుతూ ఉంటాయండి. దాన్ని మనం ఎట్లా తీసుకోగలిగినప్పుడు, ఒకసారి ఓర్చుకుంటారు, 2 సార్లు ఓర్చుకుంటారు. నువ్వు అదే పని అన్నట్లుగా ఉంటే
నిన్ను నిర్లక్ష్యం చేస్తుంటే ఎట్లా అసలు ఆ భార్యకి ఈ బంధం మీద ఈ పెళ్లి మీద ఏ విధంగా నమ్మకం వస్తుంది? అదేమంటే చట్టాలను అడ్డం పెట్టుకుంటున్నారు. చెప్పింది కదా చట్టం, లైంగిక సంబంధాలు వివాహేతర సంబంధాలు తప్పు కాదని కోర్టు చెప్పింది కదా, ఇప్పుడు అది లేదు కదా ఇది లేదు కదా అని మాట్లాడుతున్నారు. ఏదైనా నువ్వు ఒక పెళ్లి బంధానికి కట్టుబడ్డావా లేదా అనేది ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే, నేను ఒక తేనె తొట్టని కదల్చదలుచుకున్నా ఈ సందర్భంగా. ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు మన దగ్గర, ట్రిపుల్ తలాక్ ఉంది, దాని గురించి ఎంత హడావుడి చేసేదండి సమాజం. అవును, వాళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. ఇలాంటి వాళ్ళు నలుగురు తోటి ఉండొచ్చా? అది తప్పైనప్పుడు ఇది తప్పు ఎందుకు కాదు? ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం మాట్లాడుకుంటే, నలుగురు భార్యలకి సంబంధించి పిల్లలు ఉంటే ముస్లిం చట్టంలో చట్టబద్ధత ఉంది. కనీసం సమాజం వేలెత్తి చూపించదు. బాస్టర్డ్ చైల్డ్ అనే మాట అనదు, ముస్లిం సమాజం అనదు ఆ మాట, హిందూ సమాజం అంటది. దాని గురించే కదా ఒక అతను ఎన్డి తివారీ కొడుకు సుప్రీంకోర్టులో పోరాడి ఆ మాట తీసేయాల్సిందే అని అడిగాడు. పోరాటం చేశాడు ఆ అబ్బాయి. దురదృష్టం అతను కూడా చనిపోయాడు, కానీ చాలా పోరాటం చేశాడు. నేను అతని కొడుకుని, కావాలంటే నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం, అతను సిద్ధమా అని అడిగాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఎన్డి తివారీ అంత పెద్ద నాయకుడు, ఆ నాయకుడికి బుద్ధి లేదా? ఇంకొక భార్య పిల్లలు ఉండగా ఇంకొక ఆమెతో ఉండొచ్చు, ఆమెతో ఒక బిడ్డను కూడా కనొచ్చు అనే మాత్రం ఆయనకి తెలియకపోయిందా? మరి దీనికి ఏం చెప్తుంది సమాజం? అందుకని మనకి చాలా ప్రశ్నలు వస్తాయి సమాజం. ఈ ప్రశ్నలకి ఎవరి దగ్గర సరైన సమాధానం ఉంది? ప్రశ్నిస్తారు కానీ జవాబు ఎవరి దగ్గర ఉండదు. జవాబు ఎవరివ్వరు. పైగా మన భారతదేశం మొత్తంలో ఈ చివరి నుంచి ఆ చివరికి లెక్కేస్తే పెళ్లి పేరుతో లేని సంబంధాలు చాలా ఉన్నాయి. పైగా ఒక భార్యకి తెలియకుండాను తెలిసి ఇంకొక పెళ్లి చేసుకున్న ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు. మరి మొదటి భార్య ఎందుకు ఊరుకుంటుంది అని అంటే, ఆమెకి సమాజంలో అతని తోడు లేకుండా బతకలేను అనే ఒక భయం ఉండొచ్చు, తన పిల్లలకి సంబంధించిన హక్కుల గురించి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో అనే భయం ఉండొచ్చు, లేదు సమాజాన్ని అతని తోడు లేకుండా నేను ఎలా బతకలను అనే ఒక భయం కావచ్చు. చాలామంది ఆడవాళ్ళు నోర్లు మూసుకుని ఉంటున్నారు. నోరు మూసుకుని ఉన్నంత మాత్రాన ఇలాంటివి జరగట్లేదు అనుకోవాలా మనము? బహుభార్యాతత్వము హిందువుల్లోనే ఎక్కువ, ముస్లిముల్లో కంటే కూడా అనేది ఒక సర్వే ఉంది. దేశమంతా సర్వే చేస్తే. కానీ మన ఘనత వహించిన ప్రధానమంత్రి గారు ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు బాగా బాధపడిపోతున్నారు అని చెప్పి ఆయన కన్నీరు మున్నీరు అయిపోయి, ఈ సమాజంలో అంతర్భాగం కాదా, వాళ్ళకి స్పెషల్ హక్కులు ఎందుకు ఉండాలి, ముస్లిం మగవాడికి అన్ని హక్కులు ఎందుకు అన్నారు. సరే, వాళ్ళకి హక్కులు వద్దు, మరి హిందూ మహిళల హక్కుల సంగతి ఏంటని నేను అడుగుతున్నా. ఇప్పుడు హిందూ మహిళ కదా ఆవిడ మంగళసూత్రాలు తీసి చూపిస్తుంది, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంది, పేరు చూస్తే నక్షత్ర, ఆల్బమ్ చూపెట్టింది. హిందూ సాంప్రదాయాల ప్రకారం అర్ధేచ, ధర్మేచ, మోక్షేచ, నాతి చరామి అన్నీ చదివింది, అగ్నిగుండం చుట్టూ తిరిగింది, అరుంధతి నక్షత్రం చూసింది, అన్నీ చేసి పెళ్లి చేసుకుంది కదా. మరి ఆ అమ్మాయి రక్షణ సంగతి ఏంటి? ఎవరు చెప్తారు ఇప్పుడు సమాధానం? అదే కదా. అందుకోసం ఏంటి అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి వైపు ఉండాలా సమాజం, అతని వైపు ఉండాలా అంటే, అతను చేసిన పనుల వల్ల ఆ అమ్మాయి వైపు సమాజం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి వైపు నుంచి పొరపాట్లు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఏంటంటే 4 సంవత్సరాల నుంచి కలిసి ఉండట్లేదు అని అతను ఎలిగేషన్ చేస్తున్నాడు. దానికి ఆమె ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అసలు 4 సంవత్సరాల నుంచి అలా జీడిపాకంలాగా సాగుతూ ఉంది. ఇవాళ కొత్తగా మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారు అంటే, నా దగ్గర ఇప్పుడే ఆధారాలు ఉన్నాయి, ఇంతకుముందు నా దగ్గర ఆధారాలు లేవు అనింది ఆమె. సరే, ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు ఏ భార్య అయినా ఏం ఆలోచిస్తుంది అంటే, భర్తకు వివాహేతర సంబంధం ఉంది అనగానే ఆ అమ్మాయి బాధ్యత గురించి మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి బాధ్యత లేదా పెళ్ళైన వాడితో ఉండడం ఏంటి అని? అసలు దీనికన్నా ఆ అమ్మాయికి బహుశా తెలియకపోవచ్చు, నీ భర్తకు పెళ్ళయిందో లేదో తెలియకపోవచ్చు, అవకాశం ఉంది, తెలియకపోవడానికి అవకాశం ఉంది. కానీ నీ భర్తకైతే తెలుసుగా, నాకు పెళ్ళయింది, పిల్ల ఉంది, నేను ఇంకొకరితో వెళ్ళకూడదు అని చెప్పి నీ భర్తకు కదా ఉండాల్సింది. ఇక్కడ మనము కొంచెం భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి, కొంచెం వివేచనతో ఆలోచించాలి. ఈ జీవితం ఏమైపోతుందో
అనే ఉద్దేశంలో ఈ ఆరాటంలో ఎక్కువ పోరాటం చేసేసామని సంతృప్తి పడిపోతూ ఉంటారు వీళ్ళు. కానీ మీరు ఒక్క ఇంచు కూడా ముందుకు జరగనట్టు లెక్క. ఇప్పుడు ఆమెను కొడితే ఏమొస్తుంది? నీ కోపం తీర్చుకున్నావు తప్పితే నీ సమస్యకి పరిష్కారం దొరికిందా? అసలు నీ సమస్య ఏంటి, నీ సమస్యకి పరిష్కారం ఏంటి అనే దానికి నువ్వు కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. నీ భర్తకి ఇన్ని అవలక్షణాలు ఉన్నాయని చెప్తున్నావు నువ్వు, మరి అలాంటి భర్త నీకెందుకు? విడాకులు ఇచ్చేసేయాల్సింది. అవును, నీకు రావాల్సింది ఏంటో నువ్వు రాబట్టుకొని, అంటే నీ పిల్లకి నీకు జీవనానికి కావాల్సింది ఏంటో, సెక్యూరిటీ ఏంటో చూసుకొని, పైగా అతనికి 50 లక్షలు కట్నం ఇచ్చానని చెప్తున్నావు, ఒక కారు ఇచ్చానని చెప్తున్నావు, అవన్నీ ఇవ్వవలసిన అవసరం ఏంటి? ఉద్యోగం కూడా ఇప్పించినాం మేము. ఉద్యోగం కూడా మేము ఇప్పించామని. అతని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంట. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వీళ్ళు ఎట్లా ఇప్పిస్తారు? అవును, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఊరికే రావు, పరీక్షలు రాసుకుంటేనే వస్తాయి. అదేమన్నా ప్రైవేట్ కంపెనీస్? ప్రైవేట్ కంపెనీ కాదు, కంపెనీ కాదు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నాడు అతను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నాడు. కష్టపడి ఎగ్జాములు రాస్తే వస్తుంది. సరే, ఏది ఏమైనానండి, అతను చేసింది మట్టుకు సమర్థనీయమైన పని కాదు. అతని కుటుంబ సభ్యులు దీనికి మట్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ఆకాశంలో నుంచి ఒక పెళ్లి కొడుకు ఊడిపడ్డం. ఆ పెళ్లి కొడుకు ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు బాధ్యత వహించవలసిందే వాళ్ళ కొడుకు పట్ల. మరి అలాంటప్పుడు అసలు ఆ తల్లిదండ్రులు ఏంటి? పైగా ఇతను మీడియాలో చాలా తెలివిగా ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, నా తండ్రిని నా తల్లినే చూపిస్తున్నారు మీడియాలో, వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు చూపించట్లేదు, వాళ్ళ నాన్న ఎందుకు చూపించట్లేదు, మా నాన్నే చూపిస్తున్నారు అని. ఇవి నువ్వు ఇప్పుడు లేవనెత్తాల్సిన ప్రశ్నలు కాదు. ఫస్ట్ మీ కొలిక్కి రావాలి మీరు. అసలు నువ్వు చేసిన చెత్తా చెదారం ఏంటో అవి లెక్క పెట్టుకోవాలి. అవి వాటి గురించి ఆ స్వచ్ఛ భారత్ ఏదో నువ్వు చేసుకో. ఇప్పుడు చేసుకుంటే వీళ్ళు ఎందుకు వస్తారు బయటికి? అంతేగాని వాళ్ళ నాన్న వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నీకు పరిష్కారం ఏంటి కావాలి? ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో కౌన్సిలింగ్ అయిందా లేదా, ఆ కౌన్సిలింగ్లో మీ ఇద్దరికి ఏమన్నా ఒక అవగాహన కుదిరేలాగా ఉందా లేదా, లేకపోతే విడాకులు కేసుకున్నారా, విడాకులు కేసుకున్న తర్వాత ఏమైంది, ఇవన్నీ చూసుకోవాలి. అలా కాకుండా మనం ఆవేశపడిపోయి మీడియాల ముందుకు వచ్చేసేసి, మీడియా వాళ్ళు ప్రయత్నం చేసేది ఏంటి, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం చూస్తారు వాళ్ళు. అక్కడ ఆ మనిషి భావోద్వేగంలో ఎలా అయిపోతుందా, ఆ మనిషి కుంగిపోతుందా, అసలు ఆమెకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా లేదా మన దగ్గర అనే ఒక విచక్షణే లేదండి వాళ్ళ మీడియాకు కూడా. అవును, ఇప్పుడు అమ్మాయి సారా అనే అమ్మాయికి ఇప్పుడు అందరికీ నోటెడ్ అయిపోయింది, ఆమె ఫేస్ రికగ్నైజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారీడా పక్కన పెట్టేస్తే అమ్మాయి భవిష్యత్తు కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు ఖరాబ్ అయిందా లేదా అనేది వీళ్ళు చేశారు అనే దానికంటే కూడా ఆ అమ్మాయి చేతుల్లో కూడా ఉందండి. అదే, అవును, ఆ అమ్మాయి చేతుల్లో లేకపోబట్టి ఇక్కడ దాకా వచ్చింది. నేనేమంటున్నానంటే, మీరు ఇంత ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇంత ఎక్స్పోజ్ చేయదలుచుకున్నప్పుడు ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్తున్నారా లేదా? అవును, ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఆమెకి కొంచెం ఎంపతిగా మాట్లాడి అసలు సమాచారం రాబట్టుకోవడం మానేసి ఆమెను రెచ్చగొడుతున్నాడు. అతను అలా అంటున్నాడు అంటే, అతను అలా అన్నాడు అంటే ఈమె ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. అలాగే ఈమె ఇలా అంది అని అతన్ని అడుగుతున్నారు. అసలు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి చూసారా, వాళ్ళు అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగే కన్నా, ఈ సమస్య మీద మీ ఉద్దేశం ఏంటి, ఈ సమస్య ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు, ఈ సమస్యకి పరిష్కారం మీకు ఏమైనా తోస్తుందా, ఇలా మాట్లాడితే ఏమైనా సమస్యకి ఒక పరిష్కారం వస్తుంది. అలా కాకుండా ఇది ఒక కాలక్షేపం బఠానీలాగా చేస్తున్నారండి. ఈరోజు అబ్బాయిలకి బాధ్యత ఎంత అవునన్నా కాదన్నా తక్కువగా ఉంటుంది. ఒక పెళ్ళి అంటే అది ఒక బాధ్యత గల బంధం. ఇప్పుడు సహజీవనం అనుకోండి, దానికి పెద్ద బాధ్యతలు ఉండవు, కానీ రెండో వాళ్ళు క్లెయిమ్ చేస్తే అది కూడా బాధ్యత గల బంధం. అప్పుడు క్వశ్చన్ వస్తుంది. అది ఆమె కనుక కోర్టుకి వెళ్తే సహజీవనాన్ని కూడా పెళ్లిగా గుర్తించమని చెప్తుంది సుప్రీంకోర్టు. మరి గుర్తించాలి ఖచ్చితంగా. అందుకని మీరు ఎస్కేప్ అవుదామంటే కుదరదు. ఒక 4 రోజులు మీరు ఏదో ఎంటర్టైన్మెంట్ చేసేసి వెళ్ళిపోతాము అంటే కుదరదు. అందుకని ఎవ్వరికి కూడా లైఫ్ అంత ఈజీగా ఉండదండి, అంత ఈజీ కాదు. ఏదైనా సరే నీకు సంతోషం కావాలి అనుకుంటే, నీకు ఒక కంఫర్ట్ కావాలి అంటే దాని పేమెంట్ దానికి ఉంటుంది. అది పెళ్ళివా బాధ్యత, లేకపోతే చట్టమా, కోర్టులా, ఏవో ఒకటైతే ఉంటాయి.
ఎవరికైనా జీవితంలో మొదటగా కష్టం వస్తుంది, తర్వాత పోలీసులు వస్తారు, తర్వాత చట్టం వస్తుంది. అవును. ఈ ఈ ఈ వరుస క్రమంలో మనం చట్టం అర్జెంటుగా వచ్చేయాలన్నా రాదు, అవును రాదు. ఎందుకు వస్తుంది? అది టైం పడుతుంది, అది టైం పడుతుంది. అందుకోసం ఏంటంటే అసలు మనకి ఎక్కడ ఏ విషయంలో పొరపొచ్చాలు వస్తున్నాయి అనేది ఆలోచించుకోవాలి. ఈ మనిషి నాకు నా భావోద్వేగాలకు తగ్గట్టు, నా మానసిక పరిస్థితికి తగ్గట్టు ఈ మనిషి ఉంటాడా ఉండడా, ఒకవేళ నా లోటుపాట్లను కూడా భరించగలిగే పరిస్థితిలో ఇతను ఉంటాడా, లేదు అతని లోటుపాట్లని భరించగలిగే స్థితిలో నేను ఉన్నానా అని ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా పెళ్లిలోకి ఎంటర్ అయిపోతున్నారు ఇవాళ యువత. అవును. ఇదివరకు ఇట్లాగా యువత సరే పెళ్లి చేసుకున్నాం, తల్లిదండ్రుల కోసమో సమాజం కోసమో చట్టం కోసమో పుట్టిన పిల్లల కోసమో కలిసి బతకాలనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవేవి రోషాలకు పోతున్నాయి. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు ఏం ప్రేమాభిమానాలు లేవు. లేవు. కేవలం ఇగో నేను మగాడిని అంతే. ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు అండి సమస్యలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నాము, మంచి చెడు అర్థం కావట్లేదు, కానీ ఈ మధ్య వచ్చే ఎన్ని మీడియా రిలేటెడ్ కేసులే వస్తున్నాయి. అవును. ఫస్ట్ మొదలెట్టిందే ఆయన రాజగురులాగా పవిత్ర నరేష్ గారు. అవును. మళ్ళీ పెళ్లి అని మళ్ళీ పెళ్ళి వాళ్ళొక ప్రేమాయణం నడపటం, దాన్ని సమాజాన్ని ముందు పెట్టి దాన్ని ఒప్పించాలి అనే ఒక ప్రయత్నము. మూడో భార్య విడాకులు ఇవ్వకోకుండా కూడా ఆమెకు ఒక కొడుకుంటే కూడా అవన్నీ పక్కన పడేసేసి తను చక్కగా చల్మోహన్ రంగా అంట ఆ వయసులో కూడా ఆయన తిరగాలని ఆయన డిసైడ్ అయ్యాడు. దానికి తగ్గట్లే ఇవన్నీ తెలిసి కూడా పవిత్ర లోకేష్ రావటం, ఆమె ఒక పెళ్లి బంధంలో నుంచి దానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా దానికి ఒక కామా పెట్టి ఇక్కడికి వచ్చేసింది. ఆ పిల్లలిద్దరిని అక్కడ వదిలేసేసి ఇతనితోటి జీవితం పంచుకోవడానికి వచ్చింది. కానీ మీ ఇద్దరు అంత సంతోషంగా జీవితాన్ని పంచుకునే పరిస్థితిలో మీరు, భౌతిక పరిస్థితుల్లో మీరు లేరు. ఎందుకంటే మీ చుట్టూ మీ పిల్లలు ఉన్నారు, మీ అక్కడ ఒక భర్త ఇక్కడ ఒక భార్య ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు ఇంత జీవితాన్ని అనుభవించాలి అని మీరు అనుకుంటే మటుకు కుదరదు. అది ఒకటి. అలాగే నిన్నగాక మొన్న అంటే ఆయన మళ్ళీ పెళ్లి సినిమా తీయడం కూడా సుప్రీంకోర్టు తీర్పు చుట్టూనే తిప్పాడు ఆ సినిమా మొత్తాన్ని. ఏమంటాడు? వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది, సహజీవనం తప్పు కాదని చెప్పింది. ఒకవేళ నువ్వు నా వివాహేతర సంబంధం గురించి ఎత్తితే గనక అవి క్రిమినల్ ఇండిమిడెంట్ కిందకు వస్తుంది. అలాంటప్పుడు భర్త మీద అంత క్రిమినల్గా ఆలోచించేటప్పుడు ఈ భర్త ఎందుకు, విడాకులు ఇచ్చేయచ్చు కదా. ఇలా అంటే గొంతెత్తి మాట్లాడిన వాళ్ళని విడాకుల వైపు మాత్రమే ప్రోత్సహించేలాగా ఆ సినిమా ఉంది. లేదంటే నోరు మూసుకుని ఉండండి, నీ దగ్గర ఒక రోజు ఉంటాడు, ఆమె దగ్గర ఒక రోజు ఉంటాడు. మన సినిమాల్లో చూపించింది కూడా అదే కదా. 3 రోజులు ఒకళ్ళ ఇంట్లో, 3 రోజులు ఒకళ్ళ ఇంట్లో, ఒకరోజు ఒంటరిగా ఉంటాడంట శోభన్ బాబు. అప్పట్లో సినిమా చూపించారు కదా. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా సమాజం మీద సరి అయిన ప్రభావాన్ని అయితే చూపించట్లేదండి. మంచి చూపిస్తున్నాయో లేదో తెలియట్లేదు, కానీ చెడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది అంటే ఒకరు చేస్తే దాని గురించి మాట్లాడుకోరండి ఎవరు, ఇద్దరు చేస్తే మాట్లాడుకోరు. ఒక నలుగురు చేశారనుకోండి, ఓహో ఇది చెయ్యొచ్చు కావచ్చు, ఇంకో నలుగురు చేశారనుకోండి ఇదే కరెక్ట్గా ఉంది అనే ఉద్దేశంలోకి వచ్చేస్తుంది వ్యవహారాలు. అలాగే పవిత్ర నరేష్ విషయం అలాగే అయ్యింది. అది ఇంతవరకు అంతు పొంతు లేదు. కానీ మళ్ళీ పెళ్లి మట్టుకు అసలు ఆ సినిమా చూసిన రోజే సుప్రీంకోర్టుని తీర్పులను తప్పులు పట్టేటట్లు, పక్కదావు పట్టించేటట్లు ఈ సినిమా ఉంది, దీనివల్ల సమాజానికి మంచిది కాదు అని చెప్పి ఈ సినిమాని బ్యాన్ చేయాలని నేను మాట్లాడితే దాని గురించి ఎవరు పట్టించుకోకపోగా, బ్యాన్ చేయకపోగా దాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏంటి అర్థము? ప్రతి కొంపకి వచ్చి చేరింది అది. అంటే హాల్లో వచ్చి టెస్ట్ వేసింది. ఇవాళ డిష్ లేని వాళ్ళు ఎవరండి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి చిన్న వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటున్నారు, ఫోన్లో కూడా సినిమాలు చూసేసుకుంటున్నారు. ఎంతమంది చూసారండి దాని వ్యూస్? అదే నిజం అనుకుంటారు వాళ్ళు. అదే ఇది కరెక్ట్ అనుకుంటారు. ఇబ్బంది పెట్టే భార్యని వదిలించుకుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పకుండా అక్కడ ఆ భార్యను అలా వదిలేసేసి వేరే వాళ్ళతో కలిసి ఉండొచ్చు అని కదా చూపించింది ఆ సినిమా. దానికి జస్టిఫికేషన్ అదే కదా చెప్పింది. పైగా నేను మా అమ్మకి చెప్పాను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, మా అమ్మ ఓకే చేసింది.
కృష్ణ గారికి చెప్తే మీ బ్లెస్సింగ్స్ కావాలండి అని అంటే మీరు ముందు వచ్చేయండి అని కృష్ణ గారు అన్నట్టు చూపించారు ఆ సినిమాలో. ఇది సమంజసమేనా? ఇది సమంజసమేనా? అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని చూశారు ఏమో ఈ చందు, పవిత్ర జయరాం, ఇక్కడ కూడా ఒక పవిత్ర, ఇక్కడ కూడా ఇంకొక పవిత్ర. ఈమె కూడా ఇదే స్టోరీ. అందరికి ఏం చెప్పింది, ఇప్పుడు తన సహనట్లు ఏం చెప్తున్నారు, తనకి భర్త చనిపోయాడు, అది విడాకులు అయిపోయినాయి, ఆ భర్త చనిపోయాడు అని చెప్పింది అని చెప్తున్నారు. ఇప్పుడేమో గుండ్రాయిలాగా భర్త ఉన్నాడు, ఆ భర్త ఏమో ఖర్చీఫులు టవల్స్ తడిచిపోయేటట్లు ఏడుస్తున్నాడు, మళ్ళీ జన్మలో కూడా నాకు ఇలాంటి భర్తే కావాలంటున్నాడు. అదైతే డైజెస్ట్ గానే స్టేట్మెంట్. పైగా ఆ పిల్లలు కూడా ఏం చెప్తున్నారు, మా అమ్మ నాన్నకి ఏమి గొడవలు లేవు, మా అమ్మ నాన్న బాగానే ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే దీని అర్థం నాకు కూడా ఏం అర్థమైందంటే ఆమె వచ్చేసేసి వేరే స్టేట్లో ఇంకొకరితోటి ఉంటే కూడా యాక్సెప్ట్ చేసేంత ఫ్రెండ్లీగా ఉన్నారు. అదే అనుకోవాలి మనం ఇప్పుడు. మరి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఈ కథ మొత్తాన్ని మార్చేశారు బెంగళూరులో. చాలా తెలివిగా, చాలా ఖతర్నాక్, మామూలు తెలివి కాదు, వాళ్ళు మార్చారు. వాళ్ళు మార్చడానికి ఊతం ఇచ్చింది ఎవరు? మన సదరు మీడియానే. ఇక్కడ ఆ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి చందు చనిపోయాడు అని ఏడుస్తుంటే దాన్ని ఫ్రేముల్లో బంధించేసేసి సమాజంలోకి వదిలేసేసి అక్కడ కళ్ళనీళ్లు తొడవటం, ముక్కు చీదుకోవడం, ప్రేక్షకులు కూడా అంటే ఈ వీడియో చూసేవాళ్ళు కూడా కళ్ళనీళ్ళు కార్చుకోవడం, ముక్కు చీదుకోవడంతో మనకి టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది. ఆ కుటుంబానికి ఏమైనా జరిగిందా? సమాజానికి ఏమన్నా సందేశాన్ని అందించారా మీరు? అక్కడ వాళ్ళ బాధనే చూపించారు, ఇక్కడ వీళ్ళ బాధనే చూపించారు. ఏంటండి మీరు బాధలు చూపించడానికైనా ఉంది మీడియా ఉన్నది? అసలు ఇక్కడ చట్టం ఏమైపోయింది, న్యాయం ఏమైపోయింది, ధర్మం ఏమైపోయింది, కుటుంబం ఏమైపోయింది, సాక్షాత్తు పెళ్ళి ఏమైపోయింది, ఆత్మసాక్షి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ ఏమైపోయినట్టు అసలు? వీటికి అసలు లెక్క జమ లేకోకుండా చేసేసారు మీరు. ఇప్పుడు నాకు బాధ ఏంటంటే ఇప్పుడు ఈ నక్షత్ర విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా ఏమన్నా ప్రశ్నించింది, ప్రశ్నించడం జరిగింది, ఈమె ప్రశ్నించింది. కానీ ఆ ప్రశ్నించటంలో మీరు చేసిన మీడియా మాయాజాలంలో ఆమె క్షణానికి ఒక మాట మాట్లాడే మనిషిగాను, లేకపోతే భావోద్వేగాల మీద అదుపు లేని మనిషిలాగానో నక్షత్ర కనిపిస్తుంది. అసలు తప్పులు చేసినాడు వాడు చాలా స్టేబుల్గా ఉన్నాడు, స్టేబుల్గా మనకి క్లియర్ స్టేట్మెంట్స్ తడబడకుండా. తను ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అయిపోతుంది. ఈమెనే ఇప్పుడు గయ్యాలి, ఇట్లాంటి వైఫ్ ఉంటేనే అట్లా వెళ్ళాడని అట్లా అయినాడని చెప్పి స్టేట్మెంట్లు. అందుకని వీటన్నిటికీ నాకు తోచిన పరిష్కారం ఏంటంటే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎవ్వరూ కూడా పెళ్ళికి ముందు, అది పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా ప్రేమ పెళ్ళి అయినా సరే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా పెళ్లి చేసుకోవద్దు. అసలు జీవితం మీద అతని దృక్పథం ఏంటి, ఈమె దృక్పథం ఏంటి, ఏం కోరుకుంటున్నారు జీవితం నుంచి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ కావాలి ఫస్ట్. ఇవి ఏమన్నా మ్యాచ్ అవుతాయి, జాతకాలు చూపించుకోవటం కాదు. వేణుస్వామి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అసలు వీళ్ళ మెంటాలిటీస్ సెట్ అవుతాయా లేదా? ఇప్పుడు జాతకం ఏముందండి, పుట్టిన టైము తప్పు చెప్తే, ఒకవేళ గుర్తు లేకనో కావాలనో తప్పు చెప్తే, ఇప్పుడు తెలివి మీరిపోయారు. జాతకాలు చెప్పించుకునే వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు. ఏంటంటే రెండో వాడికి మన జాతకం నచ్చేటట్లు చెయ్యాలి అంటే గనక ఎంతో కొంత ఈ జాతకాల మీద గ్రిప్ ఉంటే, ఈ నక్షత్రం కాదు ఆ నక్షత్రము, ఈ టైం కాదు ఆ టైము అని వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళైనా చూడొచ్చారా? వాళ్ళకి మూడో నేత్రం ఉండదు కదా చూడడానికి. దానికి తగ్గట్టు మంచి జాతకం అని చెప్తారు. ఇట్లా జాతకాలు తారుమారు చేసి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళ పనే అది, ఈ వేణుస్వామి లాంటి వాళ్ళ పనే అది, ఇలాంటి దొంగ జాతకాలు చెప్పటమే. మరి జాతకాల కంటే కూడా మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. అలాగే వాళ్ళు ఇష్టపడిన తర్వాత కౌన్సిలింగ్లో కూడా అంతా సెట్ అయింది అనుకున్న తర్వాత ఆడంబరాలతో పెళ్ళిళ్ళు చేసే కంటే కూడా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ఖర్చులకు సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో, వాళ్ళు వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో నిలబెట్టుకోవటానికో, లేకపోతే ఉద్యోగం లేని వాళ్ళు అయితే కొత్తగా వ్యాపారంలోకి వెళ్ళేటట్లుగానో, లేకపోతే స్వయం ఉపాధి ప్రకారంగా చేసుకునేదానికో, దేనికో దానికి ఉపయోగించేలాగా వాళ్ళ జీవితం నిలబెట్టేటట్లుగా, లేదు అనుకుంటే ఆ డబ్బును ఒక ఫిక్స్డ్గా పెట్టి రేపు ఎప్పుడైనా వాళ్ళకి ఒడిదుడుకులు వస్తే దానికి వాడుకునేటట్లుగా ఉంచాలి తప్పితే
40 రకాలు భోజనాలు, అందరూ సగం సగం తిని పారేసే భోజనాలు, దుబారా అంటే ఏమన్నా ఉందా అండి? పోకడాలకు పోయేవి. 5 రోజులు పెళ్ళిళ్ళు. అవును. ఈ 5 రోజులు పెళ్ళిళ్ళు చేస్తుంటే 5 రోజులు కూడా నిలబడట్లా కొన్ని పెళ్ళిళ్ళు. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మన వివాహ వ్యవస్థే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది సమాజం ముందు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు బాధపడిపోవటము, పెళ్ళి కావాలనుకునే వాళ్ళు ఊరుకుంటా వెళ్ళి దిగేవాళ్ళు కొంతమంది. అసలు ఈ పెళ్లి వ్యవస్థ మీదనే నమ్మకం పోయి అసలు ఈ పెళ్ళే వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, చాలా మంది అయిపోతున్నారు. ఇదే లైఫ్, జీవితం బాగుంది, ఇదే బాగుంది, ఒకవేళ రేపు పెళ్ళి అయిన తర్వాత ఆల్మనీలు ఇచ్చుకోలేక చావాలి ఎందుకు అని అంటే పెళ్లి మీద బోలెడు జోకులు కూడా వచ్చేసినాయి. ఇది సమాజంలో మంచిది కాదు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం చెప్పుకునే గొప్పలేంటి? అస్సలు ప్రపంచం అంతా భారతదేశం వైపు తిరిగి చూస్తుంది, భారతీయ వివాహ వ్యవస్థను చూస్తుంది. అసలు ఏంటి మీరు పెళ్లి చేసుకుని 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కలిసి ఉంటారా అని ఆశ్చర్యపోతుంది ప్రపంచం అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు నిలబడతారా? ఎక్కడ ఉంటారు మరి? వీళ్ళు నిలబెట్టుకోవాలి జీవితాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవక్కర్లేదు. చట్టానికి సంబంధించి మార్పులు ఏమన్నా అయితే అవసరమైతే అవి తీసుకోవాలి. ఇది నాకు పెళ్ళి ఒక గ్యారంటీ. ఇప్పుడు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుంటామండి, గ్యారంటీ ఉంటేనే కదా తీసుకుంటాం. ఎల్ఐసి రేపు ఎల్లుండి మునిగిపోద్ది అంటే ఈరోజు ఎల్ఐసి పాలసీ తీసుకుంటాం, తీసుకోం కదా. లైఫ్ కూడా అంతే కదా. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మార్పులు చేసుకోవడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఈగోలు ఉండకూడదు, పర్సనల్ ఇంట్రెస్ట్, మితిమీరిన పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉండకూడదు, అడ్జస్ట్మెంట్ ఉండాలి అనేది కదా నేర్పించాలి కదా. మరి లేదు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ జరగలేదు, పెళ్ళి తర్వాత అయినా చిన్న చిన్న కీచులాట్లు వస్తున్నాయి అంటే ఇది నిలబెట్టుకోవాలి అనుకుంటే కనుక అప్పుడైనా మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. మీకు చక్కగా కూర్చోబెట్టి చెప్తారు, ఇలా ఉంటే కష్టం, ఈ మార్పులు చేసుకోండి, లేదు ఇవన్నీ మా వల్ల కాదంటారా, మీ ఇద్దరికీ పొసగదు, కంపాటబిలిటీ లేదు, విడాకులు తీసుకోండి, మీకు అదొక ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు పెళ్ళి పక్కనే విడాకులు కూడా ఉంది కదా, దాన్ని ఎందుకు మనం తీసుకోము?